సినీ ఇండస్ట్రీలో సంక్రాంతి పండుగంటే పెద్ద హీరోల సినిమాల సందడి మాత్రమే కాదు, కంటెంట్ ఉన్న చిన్న సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మ్యాజిక్ చేస్తాయని నిరూపించిన హీరో శర్వానంద్. తాజాగా 2026 సంక్రాంతికి విడుదలైన నారీ నారీ నడుమ మురారి సినిమాతో శర్వానంద్ తన కెరియర్లో అరుదైన సంక్రాంతి హ్యాట్రిక్ ను పూర్తి చేసుకున్నాడు. గతంలో 2 సార్లు భారీ పోటీ మధ్య విజయం సాధించిన శర్వానంద్ ఇప్పుడు ముచ్చటగా 3వ సారి కూడా అదే మ్యాజిక్ రిపీట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. శర్వానంద్ సంక్రాంతి సెంటిమెంట్ 2016లో ఎక్స్ప్రెస్ రాజాతో మొదలైంది. అప్పటి సంక్రాంతి బరిలో నాగార్జున సోగ్గాడే చిన్ననాయన, ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో, బాలకృష్ణ డిక్టేటర్ వంటి భారీ సినిమాలు పోటీగా విడుదలయ్యాయి. ఆ 3 సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టినప్పటికీ శర్వానంద్ తనదైన కామెడీ టైమింగ్ తో ఎక్స్ప్రెస్ రాజాను సూపర్ హిట్ గా నిలబెట్టాడు. పెద్ద సినిమాల మధ్య నలిగిపోకుండా తనకంటూ ప్రత్యేకమైన ఆడియన్స్ ను థియేటర్లకు రప్పించడంలో ఆయన సఫలమయ్యాడు. ఆ తర్వాత 2017 సంక్రాంతి అయితే టాలీవుడ్ చరిత్రలోనే అతిపెద్ద క్లాష్ గా నిలిచింది. మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ మూవీ ఖైదీ నంబర్ 150, బాలకృష్ణ చారిత్రాత్మక చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి వంటి దిగ్గజ సినిమాలు బరిలో ఉన్నాయి. అయినా సరే శర్వానంద్ శతమానం భవతి వంటి కుటుంబ కథా చిత్రంతో వచ్చి ఏకంగా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఆ 2 పెద్ద సినిమాలు హిట్స్ గా నిలిచిన ఫ్యామిలీ ఆడియన్స్ ఓటు మాత్రం శర్వానంద్కే పడింది. ఇప్పుడు సరిగ్గా 9 ఏళ్ల తరువాత 2026 సంక్రాంతికి కూడా ఇదే సీన్ రిపీట్ అయింది. ఈసారి కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర గట్టి పోటీనే నడుస్తుంది. భర్త మహాశయులకు విజ్ఞప్తి, మన శంకర వరప్రసాద్ గారు, అనగనగా ఒక రాజు వంటి వైవిధ్యమైన సినిమాలు విడుదలై పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్నాయి. ఇన్ని మంచి సినిమాలు ఆడుతున్నప్పటికీ శర్వా నారీ నారీ నడుమ మురారి సినిమాతో మరోసారి ప్రేక్షకుల మనసు గెలుచుకున్నాడు. కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ చిత్రం సంక్రాంతి విన్నర్ గా నిలిచి శర్వానంద్ స్టామినాను మరోసారి రుజువు చేసింది. మొత్తానికి పండుగ రేసులో ఎన్ని సినిమాలు ఉన్నా తన సినిమాకు కంటెంట్ ఉంటే చాలు ప్రేక్షకులు ఆదరిస్తారని శర్వానంద్ మరోసారి ప్రూవ్ చేశాడు. 2016, 2017, ఇప్పుడు 2026 ఇలా 3 సార్లు సంక్రాంతికి వచ్చి 3 సార్లు విజయం సాధించడం సామాన్యమైన విషయం కాదు. ఈ విజయంతో శర్వానంద్ సంక్రాంతి హీరోగా తన బ్రాండ్ ఇమేజ్ ను మరింత పదిలం చేసుకున్నాడనే చెప్పాలి.